ఇంకొకటి ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ బోగస్ గ్యారంటీలతో భారీ కాంట్రాక్టులు తీసుకుందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. 100 కోట్ల రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ కన్స్ట్రక్షన్కి ఇచ్చినటువంటి గ్యారంటీ ఒక బోగస్ కంపెనీ ఇచ్చింది అనేటువంటి విదేశీ ఫైనాన్స్కు సంబంధించినటువంటి 8 కోట్ల విలువ కూడా చేయనటువంటి ఒక విదేశీ ఫైనాన్స్ కంపెనీ, అది బ్యాంకు కూడా కాదు, ఆ విదేశీ ఫైనాన్స్ కంపెనీ ఇచ్చినటువంటి గ్యారంటీతో ఇవాళ బ్యాంకులు ఏ విధంగా కోట్ల రూపాయలు ఆ రాఘవ కన్స్ట్రక్షన్కి అప్పులు ఇస్తున్నాయనేటువంటి అంశం పైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక మాట చెప్పాడు. మరి దీనిపైన ఆ రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరో సాధారణ వ్యక్తి ఇచ్చినటువంటి వ్యక్తి కాదు, ఒక బీజేపీ ఎల్పీ లీడరు, ఆయన ఎమ్మెల్యే, ఓ ఆరోపణలతో సహా ఆధారాలతో సహా ఆరోపణ చేస్తున్నారు. మరి దానికి మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. మంత్రి గారే ఆయన కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది చూడాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఏం చేస్తారు అనేటువంటిది. ఇక ఈ వైద్య శాఖలో బదిలీల విషయంలో ప్రభుత్వము ఒక్కసారి పూర్తి స్థాయిగా సమీక్ష చేయాలి. వైద్య శాఖలో జరుగుతున్నటువంటి అంశాలని, ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఏండ్లకేండ్లు ఎందుకు అట్లా తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు, వైద్య శాఖకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది, వైద్య శాఖలో బదిలీల విషయంలో నర్సుల విషయంలో ఎందుకు ఇంత స్వేచ్ఛ లేకుండా పోతున్నది, గ్రామాల్లో ఇప్పటికే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏవైతే వైద్యశాలలు ఉంటాయో అక్కడ వెళ్ళడానికి డాక్టర్లు ఇప్పటికీ ఇబ్బంది పడుతుంటే, ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. 50 పడకలు 100 పడకల ఆసుపత్రులు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకు వేతనాలు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్యులను ఎందుకు బదిలీ చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి నర్సులకు ఎందుకు బదిలీ చేస్తున్నారు, ఈ వైద్య శాఖ పైన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ఏదో జరుగుతున్నది ఆ వైద్య శాఖకు సంబంధించినటువంటి అంశంలో, విద్యా వైద్యం 2 విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, దానికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది.